పండించిన పంటల గిట్టుబాటు ధరలను రైతులు పండించిన పంటల గిట్టుబాటు ధరలను కల్పించాలి. రైతులు పండించిన పంటల గిట్టుబాటు ధరలను కల్పించాలి. రద్దు చేయాలి. కార్మికులకు నష్టం కల్పించే 4 లేబర్ కోళ్లను రద్దు చేయాలి. రద్దు చేయాలి. కార్మికులకు రద్దు చేయాలి. రద్దు చేయాలి. రైతాంగానికి నష్టం కల్పించే విద్యుత్ సంస్థల చట్టాన్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి. రైతాంగానికి నష్టం కల్పించే విద్యుత్ సంస్థల చట్టాన్ని రద్దు చేయాలి. ఇవ్వాలి పేదలందరికీ ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పేదలందరికీ ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పేదలందరికీ ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి. తెల్ల రేషన్ కార్డులు అమలు చేయాలి. 6 గ్యారెంటీల పథకాన్ని అమలు చేయాలి. 6 గ్యారెంటీల పథకాన్ని ఇవ్వాలి. మహిళలందరికీ 2500 రూపాయలు ఇవ్వాలి. మహిళలందరికీ తులం బంగారం ఇవ్వాలి. మహిళలందరికీ తులం బంగారం ఇవ్వాలి. కౌలు రైతులందరికీ 15,000 రూపాయలు ఇవ్వాలి. కౌలు రైతులందరికీ 15,000 రూపాయలు భూమి లేని వ్యవసాయ కార్మికులు 12,000 రూపాయలు భూమి లేని వ్యవసాయ కార్మికులు 12,000 రూపాయలు. జిందాబాద్ 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 జిందాబాద్. రైతులు పండించిన పంటల గిట్టుబాటు ధరలను 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 వద్దిల్లాలి. కార్మిక కర్షకుల ఐక్యత వద్దిల్లాలి. కార్మికుల కర్షకుల ఐక్యత వద్దిల్లాలి. కార్మికుల కర్షకుల ఐక్యత. ఇవ్వాలి. పేదలందరికీ ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. పేదలందరికీ ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. 4 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లను రైతులకు గిట్టుబాటు ధరలను రైతులు పండించిన పంటల గిట్టుబాటు ధరలను 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలి. విద్యుత్ సవరణ చట్టాన్ని విద్యుత్ సవరణ చట్టాన్ని ఇళ్ల స్థలాలను ఇళ్ల స్థలాలను కట్టుకున్న ఇందిరమ్మ ఇళ్లకు కరెంటు సౌకర్యాన్ని కల్పించాలి. గ్యారంటీలను ప్రభుత్వం ఎన్నికల ముందు అమలు చేసిన గ్యారంటీలను కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను ఇవ్వాలి. పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలి. యానముట్ట సుందరాయ కాలనీ వాసులందరికీ పట్టాలు ఇళ్ల స్థలాలు ఆర్మూరు ఏరియాకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని, అదే మాదిరిగా పేదలు అనేక సంవత్సరాలుగా ఈరోజు పని లేకుండా తమ కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో, పిల్లల్ని చదివించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ భారం అంతా కూడా ఎక్కువయ్యి ఈరోజు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకొని నివాసం ఉంటున్నటువంటి పేదలకి దాదాపు 10 సంవత్సరాలుగా అక్కడే మరి కరెంటు లేకపోయినా ఈ గుడిసెలేసుకొని అక్కడే నివాసం ఉంటా ఉన్నారు. అక్కడి నుంచే ఈరోజు మొత్తం కూడా ఇతర పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని అనేక సార్లు ఈరోజు అధికారులకి అట్లాగే ప్రజాప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిపోయి అని చెప్పేసి చెప్పారు. ఇప్పటి వరకు కనీసం ఆ ఊసి ఎత్తినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలు కూడా పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో మరి పేదలకి, అర్హులైనటువంటి పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇచ్చేసి వాళ్ళు కట్టుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మరి 5 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.
అదే మాదిరిగా ఈరోజు మరి పేదలందరికీ కూడా 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. అందులో ఇవాళ పెన్షన్ లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పెన్షన్ లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అర్హులైనటువంటి వారికి కూడా నిజంగా ఈరోజు పెన్షన్ రానటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఏమో ఆ పోయిన ప్రభుత్వం 2016 ఇచ్చింది, మేము 4000 పెంచుతామని చెప్పారు. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. పెన్షన్ పెంచినటువంటి పరిస్థితి లేదు, కొత్త వారికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కొత్త వారికి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని, అట్లాగే వస్తున్నటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి, లేనటువంటి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని, అదే మాదిరిగా ఈరోజు మధ్యాహ్న భోజనం కానీ, గ్రామ పంచాయతీ కానీ, అంగన్వాడీ వాళ్ళు కానీ వాళ్ళ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సమావేశాల్లోనైనా వాళ్ళకి పర్మనెంట్ చేయాలని, పిఎఫ్ ఈఎస్లో ఉన్నటువంటి జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఇప్పటికే కట్టుకున్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మరి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకి కరెంటు సౌకర్యాన్ని కూడా కల్పించాలని, కరెంట్ పోల్స్ వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి మన పార్టీ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబుని మాట్లాడవలసింది కోరుతా ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలని అనేక మార్లు ఇదే సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓలకి, అట్లాగే ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు విన్నవించుకున్నారు. ఈరోజు యానంగుట్టలో గత 10 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి పేదలకు ఇండ్లు ప్రభుత్వం ఇవ్వకపోయేసరికంటే కిరాయిలు కట్టుకోలేక, ఆర్థిక ఇబ్బందుల్ని భరించలేక ప్రభుత్వ స్థలంలో గుడిసెలేసుకొని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి కనీసం తాగునీటి సౌకర్యం కల్పించట్లేదు, కరెంటు లేదు, ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించకపోగా ఈరోజు ఇన్నేళ్ళు అవుతుంది. గత ప్రభుత్వమేమో మేము జాగాలు ఇచ్చే పని బంద్ చేసుకున్నాం, పట్టాలు ఇచ్చే పని బంద్ చేసుకున్నాం, అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేది. 10 ఏళ్ళు గడిచింది, వాళ్ళు ఒక్కళ్ళకి ఇయ్యలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, మేము అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మేము కట్టిస్తాం. ఇందిరమ్మ ఇండ్లు కట్టించినటువంటి చరిత్ర మాకే ఉన్నది, పేదోళ్ళకి ఇల్లు ఇచ్చిన చరిత్ర మాకే ఉన్నది, మాకు ఓట్లు వేయండి అని ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు గత 6 నెలల నుంచి నియోజకవర్గానికి 3,500 ఇస్తామని అంటున్నారు. మరి నియోజకవర్గానికి 3,500 ఇస్తే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది సంవత్సరాల తరబడి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకొని ఉంటున్నటువంటి వాళ్ళకి ఈరోజు పట్టాలు ఇచ్చి వాళ్ళకు ముందు ఇందిరమ్మ ఇండ్లని కట్టియాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది. కానీ ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడ ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకున్నటువంటి వాళ్ళకి ఈరోజు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు, వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. మరి వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు నీకు అనుకూలమైనటువంటి వాళ్ళకి, అట్లాగే తన సొంత జాగు ఉన్నటువంటి వాళ్లకు రిజిస్ట్రేషన్ అయినటువంటి వాళ్ళకే నువ్వు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే నిరుపేదలు ఎట్టుపోవాలా అనేటువంటిది ఈరోజు మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. అందువలన రెండోది ఏం చెప్పారు, 57 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తికి మేము పెన్షన్ ఇస్తాం, 4,000 పెన్షన్ ఇస్తాం గెలిచిన తెల్లారి నుంచి అని అన్నారు. 2 ప్రభుత్వానికి అధికారులకు దరఖాస్తు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మనం చేస్తూ ఉన్నాం. ఏమైనా మన హక్కుల కోసం కొట్లాడకపోతే మన సమస్యలు పరిష్కారం కావు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే కొట్లాడితే రాదేమో, కొట్లాడితే ఇవ్వరేమో అనే ప్రచారం చేసి కొట్లాడకుండా మన నోర్లు మూయించాలని చూస్తూ ఉన్నారు. అట్లా మనం ఇంట్లో కూర్చుంటే ఎవడు పట్టించుకోడు, మనం మాట్లాడకపోతే ఎవడు మన మాట వినడు. అందువల్ల మనం పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు, పోరాడితే మన సమస్యలు పరిష్కారం అవుతాయని అట్లా మన ఎర్రజెండా పేదల పక్షాన, పేద ప్రజల పక్షాన ఉండి పనిచేస్తూ ఉన్నది. మనందరికీ తెలుసు, ఎర్రజెండా అధికారంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో సిపిఎం పార్టీ అక్కడ అధికారంలో ఉండి ప్రతి పేదవాడికి రోజు కూలి 600 రూపాయలు నిర్ణయం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. లక్షలాది మందికి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టించిన చరిత్ర ఉన్నది. అట్లా
పేదల పక్షాన ఎర్రజెండా ఉంటుంది తప్ప ఈ మిగతా వాళ్ళందరూ ఉన్నోడికి ఊడిగం చేసే పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి రాబోయే కాలంలో మన హక్కుల కోసం మనం అందరం కలిసికట్టుగా ఐక్యంగా పోరాడి సాధించుకోవాలని మీరందరూ ఆ పద్ధతుల్లో పట్టణంలోనే మరి ఏదైతే ఆర్మూరు పట్టణంలో 36 వార్డులు ఉన్నాయి. ఈ 36 వార్డులలో సమస్యలను కూడా కొంత అధ్యయనం చేయడం జరిగింది. ఆ సమస్యలను అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని ఇలా సిపిఎం పార్టీగా పాదయాత్ర చేస్తూ రావడం జరిగింది. ఏదైతే ఎన్నికలకు ముందు మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాము మరి మీ పేర్లన్నీ అని ఒక లిస్టులో ప్రకటించింది. ఈ ఆర్మూరు పట్టణానికి 36 వార్డులలో 36 వార్డులలో 1200 మంది లిస్టు అయింది. ఈ లిస్టుని మీకు తెల్లారితేనే ప్రకటిస్తాము. మరి ఏడా బాలాజీ ఫంక్షన్ అని ఊరంతా డప్పు పట్టి సాటించినట్టు మరి మున్సిపల్ కమిషనర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కానీ వీళ్ళందరినీ ప్రజలందరినీ పక్కదో పట్టించి తెల్లారితేనే నోటిఫికేషన్ వచ్చింది, మీ ఇందరినీ బంద్ అయిపోయినాయి అని అందరినీ కూడా తప్పుదో పట్టించారు. ఇప్పటికైనా చెప్తున్నాము, ఆర్మూరు పట్టణంలో మరి 1300 ప్లాట్లలో దాదాపుగా 170 ఇండ్లు గవర్నమెంట్ కట్టించినాయి. అప్పుడు కేసీఆర్ కట్టించినాయి. అవిటిని మరి అక్కడ ఏదైతే కొటార్మూరులో ఉన్నాయో అక్కడ ఉన్నట్టు ఇళ్ళని మరి ఏదైతే అంకాపూర్లో ఒక 30 ఇండ్లు మిగిలినాయి. ఆ ఇళ్ళను కూడా అందరికీ పేదలందరికీ ఇప్పుడైతే ఎలక్షన్ ఏది లేదు కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మొన్న గెలిచినటువంటి పాలకవర్గం కూడా వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చి ఈ పేద ప్రజలందరినీ సమీకరించి 37 వార్డుల నుంచి మేమే ఆ ఇళ్ళల్లో ఈ ప్రజలందరినీ సొరగొడతాము. ఏదైతే యానంగుట్ట సుందరయ్య కాలనీలో దాదాపుగా 7 సంవత్సరాలు నివాసం ఉంటున్నారు. మరి ఇవాళ మీరు స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా మరి యానంగుట్టకు వచ్చి కనీసం అక్కడ పరామర్శించినటువంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి 3 సార్లు పోయినాము. అయ్యా బీజేపీ ఎమ్మెల్యే గారు మేము 3-4 సార్లు మీ దగ్గరికి వచ్చినాము, మేము వస్తాము, ఈ సమస్యలు తెలుసుకుంటాము, ఇక్కడ ఉన్న వాళ్ళు వాస్తవంగా నిరుపేదలని మీ నోటితోటి మీరు చెప్పి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి సందర్శించకపోవడము దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి వినయ్ రెడ్డి గారు ఒక నేను గెలిస్తే వస్తా చేస్తా ఇస్తా అన్నారు. అయితే రాష్ట్రంలో ప్రజా పరిపాలన వచ్చింది, ఇక ఇందిరమ్మ ఇండ్లు మొత్తము ఇచ్చేస్తాము చూసుకొని అనే విధంగా మీరు మాట్లాడినరు. ఇప్పటి కూడా సుందరయ్య కాలనీ యానంగుట్టకు వచ్చి అక్కడ సందర్శించి అక్కడ పట్టాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నా. లేని ఎడల ఈ ఆర్మూరు పట్టణంలో మొత్తం పోరాటం చేస్తామని సిపిఎం పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను. స్థానిక సమస్యల మీద ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టినామో అందులో రామచంద్రపల్లి ఆలూరు మండలం రామచంద్రపల్లి కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. అందులో ఇల్లు కట్టుకున్నారు, ఇప్పటికీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. కరెంటు మట్టుకైతే లేదు. ఆ కరెంటు వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే డ్రైనేజీలు కూడా లేవు, ఆ డ్రైనేజీలు కూడా కేటాయించాలని, రోడ్లు సరిపడా లేవు, ఆ రోడ్లు కూడా చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఆర్మూరు డివిజన్ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 8 సంవత్సరాలు గడిచిపోయింది. యానంగుట్ట సుందరయ్య కాలనీ భవనంలో అంతా పేదవాళ్ళే, అక్కడ ఎవరు ఉన్నవాళ్ళు లేరు, ధనికులు ఎవరు లేరు. అక్కడ కనీసం అంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు పోవాలి. ముస్లిం కానీ హిందూ కానీ ఎవరైనా కానీ అక్కడ నుంచి రావాలన్న ఆటోనే, ఇక్కడ నుంచి పోవాలన్న ఆటోనే. వాళ్ళకు బాగా ఇబ్బందికరంగా ఉన్నది. ఇంతకుముందు ఆర్డీఓ ఆఫీస్కు లెటర్ పెట్టడం జరిగింది, మెమోరాండం మేము ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది, కమిషనర్ సుఖ ఇవ్వడం జరిగింది. ఇటువంటి మెమోరాండాలు ముట్టుడు తప్ప, స్టాంప్ వేసి మాకు ఇచ్చుడు తప్ప అక్కడ వచ్చి స్పందించి చూసి ఇలా సమస్య కరెక్టా కాదని తెలుసుకున్న వారి పరిశీలన చర్య తీసుకుంటలేదు. సుఖ వాళ్ళని గమనించి మీరు ఒకసారి వచ్చి యానంగుట్ట సుందరయ్యని పరిశీలించి ఈ వసతులు కరెక్టా కాదా అనేది మీరు తెలుసుకొని వాళ్ళ కష్ట సుఖాల్ని వాటర్ తాగే వాటర్ డైలీ మున్సిపాలిటీ నుంచి ఒక ట్యాంక్కి పంపిస్తున్నారు, కమిషనర్ పంపుతున్నారు. అటువంటి మేము ఫోన్ చేసి చెప్పిన దాకా సుగా అక్కడ టాకెన్ వెళ్తలేదు. దీన్ని పరిశీలించి మీరు అక్కడ తక్షణమే ఆర్డీఓ గారు కానీ కమిషనర్ కానీ పంపించి ఎంక్వైరీ చేసి తొందరగా కరెంటు సౌకర్యం ఇవ్వగాలని పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మనం ఆర్మూరు పట్టణంలో పాదయాత్ర నిర్వహించాం. ప్రధానంగా ఆర్మూరు నగరంలో ఉన్నటువంటి పేద ప్రజలు, అట్లాగే ఆర్మూరు రూరల్లో ఉన్నటువంటి రైతాంగం, ఆర్మూరు పట్టణంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యల ఆధారంగానే ఈ పాదయాత్రని చేపట్టాం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర అయింది. అట్లాగే ఢిల్లీలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరంన్నర దాటింది. కానీ ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, రైతాంగానికి, అట్లాగే కార్మిక వర్గానికి ఇచ్చినటువంటి హామీలు వేటిని కూడా నెరవేర్చడానికి సిద్ధపడట్లేదు. పైగా వీళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాల హక్కుల్ని హరించేటటువంటి పద్ధతిలో కొత్త చట్టాల మార్పులు చేశారు. ఈరోజు రైతాంగం మాకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, రైతులు పెట్టినటువంటి పెట్టుబడికి 50% అదనంగా కలిపి పండించినటువంటి అన్ని రకాల పంటలకి కనీస మద్దతు ధరను ఇవ్వాలనేటటువంటి డిమాండ్తో 6 సంవత్సరం పాటు ఢిల్లీలో ఆందోళన చేశారు. మోడీ ప్రభుత్వం దిగొచ్చి ప్రత్యేకమైనటువంటి కమిషన్ వేసి మీకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పారు. కానీ ఆచరణలో గిట్టుబాటు ధరలు కల్పించకపోగా దేశవ్యాప్తంగా రైతాంగానికి, పేదలకి సబ్సిడీతో ఇచ్చేటటువంటి విద్యుత్తుని రానున్న కాలంలో అందించకుండా ఉండడం కోసం విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసుకొచ్చారు. రానున్న కాలంలో ఎవరైతే డబ్బులు చెల్లిస్తారో వాళ్ళకు మాత్రమే విద్యుత్ అందించాలనేటటువంటి నిర్ణయం చేశారు. ఈ నిర్ణయం కనుక యథావిధిగా తెలంగాణ రాష్ట్రంలో అమలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 24 గంటలు ఉచిత విద్యుత్తు రైతాంగం మొత్తం వాడుకుంటున్నటువంటి పద్ధతి ఉంది. పట్టణాల్లో ఉన్నటువంటి వృత్తిదారులు 250 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంటు వాడుతున్నటువంటి పద్ధతి ఉంది. గ్రామాల్లో తెల్ల రేషన్ కార్డులు కలిగినటువంటి వాళ్ళకందరికి కూడా 100 యూనిట్లు ఫ్రీగా అమలు చేస్తున్నటువంటి పద్ధతి ఉంది. రానున్న కాలంలో వీళ్ళకి ఇచ్చేటటువంటి సబ్సిడీ విద్యుత్తును మొత్తం ఎత్తేయాలనేటటువంటి ఆలోచన ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఈ విద్యుత్ సంస్కరణ చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయమనేటటువంటి పద్ధతిలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కార్మికులందరూ కనీస వేతనం మాకు 18,000 ఉండాలి, దీన్ని 26,000 పెంచాలనేటటువంటి డిమాండ్ని చేస్తున్నారు. కానీ కనీస వేతనాన్ని అడగకుండా కార్మికులు వాళ్ళ హక్కుల కోసం లేబర్ యాక్ట్స్ ప్రకారం ఆందోళన పోరాటాలు చేయకుండా, యూనియన్ పెట్టకుండా మొత్తం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ ప్రకారం రోజు కూలీ 187 రూపాయలు మాత్రమే మేము ఇస్తాం, మిగతావి మాకు సంబంధం లేదనేటటువంటి పద్ధతిలో మోడీ ప్రభుత్వం నిర్ణయం చేసింది. రోజుకి 172 రూపాయలతో ఏ విధంగా పేదలు బతుకుతారు ఈ భారతదేశంలో అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఉప్పు ధరలు, పప్పు ధరలు, బియ్యం ధరలు ఆకాశాన్ని అంటున్నటువంటి పద్ధతి ఉంది. ఆయిల్ ప్యాకెట్ ధర 180 రూపాయలు పెడితే తప్ప 1 లీటర్ ఆయిల్ వచ్చేటటువంటి పద్ధతి లేదు. కాబట్టి ఈ రూపంలో వచ్చేటటువంటి కనీస వేతనం ఆధారంగా పనిచేసేటటువంటి అసంఘటిత రంగ కార్మికులు కానీ, అడ్డా కార్మికులు కానీ, రోజువారీ కూలీలుగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు కానీ ఏ విధంగా భారతదేశంలో బతకడానికి అవకాశం ఉందనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం సుప్రీంకోర్టు చెప్పినట్లుగా 26,000 రూపాయలు నెలకి ఉండేటట్లుగా నిర్ణయం చేయాలి. రోజు వేతనం ఆధారంగా పనిచేసేటటువంటి కూలీలకి 850 రూపాయలు తక్కువ కాకుండా కూలి ఇవ్వాలనేది మేము కోరుతున్నాం. ఈరోజు వామపక్షాల అధికారంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో 772 రూపాయలు రోజు కూలి ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది సిపిఎం అధికారంలో ఉన్నటువంటి కేరళలో తప్ప మరొకటి కాదనేది చెప్పగలం. ఒక కేరళలో ఉన్నటువంటి చిన్న రాష్ట్రం ఇవ్వగలిగినప్పుడు పెద్ద పెద్ద రాష్ట్రాలకు ఉన్నటువంటి వాళ్ళు ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏంటనేది కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం చెప్పాలి. దీనికి మాత్రం సమాధానం చెప్పడానికి సిద్ధపడట్ల. అట్లాగే మేము పేదవాళ్ళకి అందరికి ఇల్లు కట్టిస్తాం, ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద సంవత్సరానికి 2 కోట్ల ఇల్లు కట్టిస్తామని చెప్పారు. 6 నగరంలో అనేక మంది వలస వచ్చినటువంటి కార్మికులు ఉన్నారు, పేదలు ఉన్నారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు, ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. 6 పట్టణంలో ఉన్నటువంటి పేదలకి ఎంతమందికి ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఇళ్ళు కట్టించారనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఈ జిల్లాలో బీజేపీ ఎంపీలు ఉన్నారు, కానీ ఇప్పటి వరకు నోరు ఇప్పట్ల. ఈ ప్రాంతంలో బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ఈరోజు 6 పట్టణంలో ఉన్నటువంటి పేదలకి ఎంతమందికి ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద ఇళ్ళు కట్టించారనేది బహిరంగంగా చెప్పడానికి సిద్ధపడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ దానికి సిద్ధపడట్లేదు. అట్లాగే ఈ ప్రాంతానికి మేము పసుపు పోటు తీసుకొచ్చామని చెబుతున్నారు, కానీ రైతులు పండించినటువంటి పసుపుకి కనీస మద్దతు ధరని మార్కెట్లు ఇచ్చుకోవటానికి బీజేపీ ప్రభుత్వం సిద్ధపడట్లే. తీసుకొచ్చినటువంటి పసుపు బోర్డు మాత్రమే ఉంది తప్ప అక్కడ విధి విధానాలు కానీ, దానికి కావాల్సినటువంటి రూల్స్ కానీ, దానికి కావాల్సినటువంటి సిబ్బందిని కానీ నియామకం చేసేటటువంటి దానిలో, రూల్స్ తెచ్చేటటువంటి దానిలో కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది.
అట్లా ఈ ప్రాంతంలో చాలా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులు 10,000 కోట్ల రూపాయల లోపల అయ్యేటటువంటి చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు కానీ కట్టగలిగిన ప్రాంతంలో బీడు భూములు ఉన్నటువంటి మొత్తం భూములు సాగులో రావడానికి అవకాశం ఉంటుంది. కానీ పెండింగ్ ప్రాజెక్టులు కట్టడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం సిద్ధపడట్లే. కాంగ్రెస్ వాళ్ళు కూడా దీని గురించి ఆలోచన చేయట్లే. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వస్తే నిజామాబాద్ జిల్లాలో తలమానికంగా ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తాం, ప్రభుత్వమే దాన్ని నిర్వహించింది, రైతులు పండించినటువంటి మొత్తం చెరుకు పంటను మేమే కొంటామని పదే పదే చెప్పారు. ఏమైంది? సంవత్సరంన్నర దాటింది. ఈ రోజు వరకు కూడా నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఫైల్ని కదిలించడానికి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధపడట్లే. దీనివల్ల మొత్తం రైతాంగం ఈరోజు ఎవరైతే చెరుకును పండించేటటువంటి రైతులు ఉన్నారో వాళ్ళు అప్పులు చేసి పంట అమ్ముడుపోక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పద్ధతి ఉంది. అట్లాగే ఆర్మూర్ ప్రాంతంలో పసుపుతో పాటు అనేక రాగులు కానీ, సద్దలు కానీ, జొన్నలు కానీ, అట్లాగే ఎర్రజొన్నలు కానీ, అట్లాగే మిర్చి కానీ ఇలాంటి పెద్ద మొత్తంలో వ్యాపార పంటలు పండిస్తున్నటువంటి పద్ధతి ఉంది. ఈ పంటలకు వేటికి కూడా కనీస గిట్టుబాటు ధరలను నిర్ణయించేటటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడట్లే. ఓన్లీ మేము సన్న ఓట్లు పండించేటటువంటి రైతులకే 500 రూపాయలు బోనస్ ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇవ్వము అనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, ఆరుమూరు ప్రాంతంలో పండేటటువంటి ప్రతి వ్యాపార పంటకి 500 రూపాయలు తక్కువ కాకుండా బోనస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే రేపు రానున్న కాలంలో రైతాంగాన్ని కదిలిస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధపడతాం అనేది కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లాగే కౌలు రైతులు పెద్ద మొత్తంలో ఉన్నారు. కౌలు రైతులందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా వెనకబడినటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులను గుర్తిస్తాం, ప్రత్యేకంగా వాళ్ళ పేర్లు గ్రామ పంచాయతీలో నమోదు చేస్తాం, వాళ్ళకి 15,000 రూపాయలు మేము ఇస్తాం పెట్టుబడికి అని చెప్పారు. కానీ సంవత్సరంన్నర అయింది, ఈ రోజు వరకు కూడా కౌలు రైతులను గుర్తించడానికి సిద్ధపడట్లేదు. అట్లాగే గ్రామాల్లో పెరిగినటువంటి కౌల్ని తగ్గించడానికి సిద్ధపడట్లేదు. బ్యాంకుల ద్వారా తీసుకున్నటువంటి లోన్ని మాఫీ చేయడానికి సిద్ధపడట్లేదు. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పెద్ద పెద్ద వ్యాపారస్తులు బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి మేము అప్పులు మొత్తం మేము చెల్లించలేమంటే పార్లమెంట్లోనే అఫీషియల్గా పెద్ద పెద్ద వ్యాపారస్తులకి 16 లక్షల కోట్ల రూపాయలని మాఫీ చేసినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వానికి ఉంది. కానీ రైతులు తీసుకున్నటువంటి 1,00,000, 2 లక్షలు, 50,000 ఇలాంటి అప్పుల్ని తీర్చలేకపోతే రైతుల మీద పడి తలుపులు, దర్వాజులు, అట్లాగే ఇళ్లలో ఉన్నటువంటి సామాన్లు వీటన్నిటిని కబ్జా చేసి తీసుకొస్తున్నటువంటి పద్ధతి ఉంది. కాబట్టి భారతదేశంలో ధనవంతులకు ఒక న్యాయం, రైతాంగానికి, పేద ప్రజలకు ఒక న్యాయం అమలు చేయడం ఏ రకమైనటువంటి సమన్యాయం అనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం. కాబట్టి రైతులకు ఉన్నటువంటి అన్ని రకాల అప్పుల్ని ఏకకాలంలో 1,00,000 రూపాయల వరకు మాఫీ చేయాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దానికి కావలసినటువంటి కార్యాచరణని భవిష్యత్తులో పెద్ద ఎత్తున తీసుకోవాలనుకుంటున్నాం. అట్లాగే ఆర్మూర్ పట్టణంలో చాలా మంది పేదలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకొని ఇప్పటికీ 8 ఏళ్ళు 9 ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళందరినీ ప్రత్యేకంగా సర్వే చేసి వాళ్ళు నిజంగానే ఇళ్ల స్థలాలు, ఇల్లు లేనటువంటి పేదలని మీరు భావిస్తే తక్షణం ఎక్కడైతే ఇల్లు నిర్మాణం చేసుకున్నారో ఆ ఇంటి నెంబర్ ఇచ్చి ఆ ఇంటి ఆధారంగా వాళ్ళకి పట్టా ఇవ్వాలి. అట్లాగే ఇంధనం మిల్లు కట్టుకోవడం కోసం ప్రత్యేకంగా 5 లక్షల రూపాయల వాళ్ళు శాంక్షన్ చేయాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇప్పటికే నివాసం ఉన్నటువంటి వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు లేవు, నివాసం ఉన్నటువంటి రోడ్ల మీద కరెంట్ లేకపోవడం వల్ల పాములు, తేళ్లు, జర్లు ఇలాంటివన్నీ ఇళ్లలోకి వస్తున్నటువంటి పద్ధతి ఉంది. చిన్న పిల్లలకి విష జ్వరాలు వచ్చి చచ్చిపోతున్నటువంటి పద్ధతి ఉంది. కాబట్టి తక్షణం ఆ కాలనీలన్నింటిలో కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయాలి. ప్రత్యేకమైనటువంటి కరెంటు సప్లై చేయడం కోసం ప్రభుత్వం సిద్ధపడాలి. తాగునీటి కోసం ప్రత్యేకంగా మున్సిపల్ ట్యాంకర్లతో మంచినీళ్ళు సప్లై చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రణాళికలు ముందుకు తీసుకురావాలని కోరుతున్నాం. అట్లాగే ఆరుమూరు పట్టణం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మురికి కాలువలు క్లీన్ చేయనటువంటి పద్ధతి ఉంది. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి ఉన్నటువంటి పద్ధతి ఉంది. ఈ చెత్త వల్ల మొత్తం దోమలు, పురుగులు, ఈగలు మొత్తం ఆరుమూరు పట్టణంలో ఉన్నటువంటి పేదల్ని చుట్టుముడుతున్నటువంటి పద్ధతి ఉంది. దీనివల్ల డయేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, విష జ్వరాలు వచ్చి చనిపోతున్నటువంటి పద్ధతి ఉంది. కాబట్టి దోమల నివారణ కోసం ప్రత్యేకంగా మందు పట్టాలనేది
సిపిఎం పార్టీగా అడుగుతున్నాం. ఆదుకోవడం కోసం ముందు రావాలని విజ్ఞప్తి చేస్తూ మా యొక్క పాదయాత్రకి సహకరించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసులకి, మీడియాకి, మీ ఇతర పేదలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.